ఏ మాటకు ఆ మాటేనోల్లా. ట్రంప్ అంటే ట్రంపే పోన్రి, అంతా నా ఇష్టం బాపతున్నాడు. ఎవడు ఎటు పోతే నాకేంది, ఏమైతే నాకేంది, నా మెదళ్ళకి వచ్చిందే నేను చేస్తా, నాకు అనిపించిందే నేను చెప్తా అని అనుకునే బాపతి. అవునా కాదా? అసలు ట్రంప్ సారుకు రందులు రప్పలు బాధలు ఇజ్జతి ఓవుడు అనే ఫీలింగులు ఇవి ఉండే కావచ్చు. అందుకే ఓ దిక్కు దునియానే ఆగమైతుంటే వెనకట కదా రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు మన ట్రంప్ సారు కూడా బిందాస్గా ఉంటాండు. పాండ్రీగా అసలు ముచ్చటేందో క్లియర్గా చూసేసొద్దాం. వందలు వేలు కాదు లక్షల మంది అమెరికా జనాలు రోడ్ల మీదకి వచ్చిర్రు. ప్లకార్డులు పట్టుకొని ట్రంప్ మాకొద్దు అని అనుకుంటా ఇగో ఇట్లా నినాదాలు చేస్తాండ్రు. ట్రంప్ సారు వారు ప్రెసిడెంట్ అయినాక అమెరికానంతా ఆగమాగం జగన్నాథం చేస్తున్నాడటనొల్లా. పాలన చక్కగా లేదు, మందిని మంచిగా చూసుకునుడే లేదు, ఆ దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుంటా గోస ఉచ్చుకునుడట. అందుకే ఇగో అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లా జనం బయటికి వచ్చి ఇగో ఇట్లా నిరసన చేసిర్రు. ఆగ చూడవు అబ్బరే బిడ్డ, అసలు అమెరికా చరిత్రలనే పెద్ద నిరసనట. చూసినవా మోదీ సారు వారి జాన్ జిగ్రీ దోస్తు ట్రంప్ వారి పాలన మీద అమెరికా జనము ఎట్లా కోపం మీద ఉన్నారో. ఓ దిక్కు రోడ్ల మీద గిట్లయితుంటే మరి ట్రంప్ సారు ఏం చేస్తాడు కావచ్చు? భయపడుతున్నాడా, ఏదైనా గరం గరం మీటింగులు పెడుతున్నాడా అని అనుకునేరు. అట్లా పెడితే ఆయన ట్రంప్ ఎందుకు అవుతాడు? ఇగో చక్కగా గోల్ఫ్ ఆట ఆడుకుంటున్నాడు లో. అరే అవ్వంటే వెనకట కదా రోమ్ పట్నం తగలబడుతుంటే అక్కడ చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నాడు కదా. ఇగో ఇప్పుడు జనం రోడ్ల మీదకి వచ్చి గిట్ల నిరసన చేస్తా అంటే అమెరికా అధ్యక్షుల వారేమో రందీ రప్పల్లేని మనిషి లెక్క ఉల్లాసంగా ఉత్సాహంగా అని అనుకుంటా ఆటలాడుకుంటున్నాడు. ఇక జనాలకు ఇంకా కోపం రాదా మరి చెప్పుండ్రి. ఈ నిరసన గట్లున్నదా? ఇక ఇంకో దిక్కు సారు వారి పుణ్యాన దునియా అంతటా స్టాక్ మార్కెట్లు ఢబేల్ మని పడిపోయినాయి. లక్షల కోట్లు లుక్సాన్ అయింది. సారు వారి టారిఫులు వెట్టుడుతోనే ఇక మార్కెట్లన్నీ ఎటమటం అవుతున్నాయి కదా. సోమవారం నాడైతే ఒక్క 10 సెకండ్లలోనే 20 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోయినాయి. ఇక టాటా మార్కెట్ అయితే కుప్పగూలిందంట. నిజంగా ఈ నిరసనలు ఈ మార్కెట్లు కుప్పగూలిపోవుడు చూస్తా అంటే మన తెలంగాణ శాస్త్రము ఒకటి యాదికత్తాందుల్లో చెప్పాలనా? అయ్యో అదేనుల్లా ఏరికోరి మొగ్గుని తెచ్చుకుంటే ఎగిరెగిరి దాన్నిండట. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని అమెరికా జనాలు వాళ్ళ భాషలో చెప్పుకుంటున్నారు.